పాత నిబంధన యొక్క కొత్త ఒడంబడిక, పాత ఒడంబడిక. మరి కొత్త ఒడంబడిక ఏంటి? ఇలా మూగజీవాన్ని బలి అర్పించడం మనం ఒక సాకుగా తీసుకున్నారు మన పితరులు. వాళ్ళ గర్భాల నుంచి వచ్చిన మనం ఈ కాలానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే వచ్చి స్వయంగా శరీరధారికి వచ్చాడు. దేవాది దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవారే ఉన్న దేవుడు సమీపంగా మన మన ప్రాంతానికి వచ్చాడు. భూమికి నడిబొడ్డైన బెత్లెహేమ్ అనే గ్రామంలో ప్రవచనాత్మకంగా ఆయా ప్రవక్తలు ఒకరికి తెలియకుండా 42 మంది ప్రవక్తలు ఒకరికొకరికి తెలియకుండా వాళ్ళు ఏం చేశారంటే గ్రంథాలు రాశారు. గ్రంథాలు రాసి ఈ విధంగా వస్తాడు, ఆయన ప్రాణం పెడతాడు, తిరిగి లేస్తాడు, పాప పరిహార నిమిత్తం విమోచన క్రైతనంగా వెల చెల్లిస్తాడు. విశ్వసించే వారందరూ కూడా పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరు మీలో మారు మనసు పొంది బాప్తీసం తీసుకోండి, నీటి బాప్తీసం. అప్పుడు వారు దేవుని ప్రజలవుతారు. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడుతుందని చెప్పకూడదు. అయితే కాంటెస్ట్ లో మనం వెళ్దాం. ఇదంతా ఉపయోగకరము. కాంటెస్ట్ లోకి వెళ్తే ఏంటంటే, ఈ కాంటెస్ట్ లో లేత మొక్క అంటే ఏంటి అనేది మనం లోతులోకి వెళ్తే, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము నేను చదువుతాను. యెహోవా ఎలాగ ఆజ్ఞిస్తున్నాడు, రాబో దినములో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకంగా నడుచుకుంటూ కార్యం జరిగించును, భూమి మీద నీతి న్యాయం జరిగించును. అయితే యెహోవా ఎలాగ ఆజ్ఞిస్తున్నాడు, రాబోయే దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. రాబోయే దినాలు అంటే ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుడతాడు అనే విషయం అన్నమాట. ఆ దినాలు వచ్చే వరకు దావీదునకు నీతి చిగురు పుట్టించేది. మరి దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను మహారాజు. మరి ఆ సొలొమోను మహారాజు పుడతానన్నప్పుడు మరి ఏంటి? మరి యేసుక్రీస్తు నీతి చిగురు ఎవరు? నీతి చిగురు ఎవరంటే యేసుక్రీస్తు సాదృశ్యంగా రాయబడింది. అదేంటి మరి సొలొమోను కదా, మరి నీతి చిగురు పుట్టలేదు కదా మరి అంటే, దేవుడు ప్రవచనాత్మకంగా రాబోయే దినాలు కొన్ని వందల సంవత్సరాల తర్వాత పుట్టబోయే శిశువు కోసం, అంటే దేవుడు శిశువు రూపంలో గర్భాన్ని ధరించి రావాలి పరిశుద్ధాత్మ వలన అనే ప్రేరేపణతో మనకి ఇదిగో కన్య గర్భవతి కుమారుని కనుక ఆయన ఇమ్మానుయేలు పేరు పెట్టడం రాయబడి ఉంది. ఆ విధంగా పరిశుద్ధుడై ఉంటాడు. ఆ విధంగా ఉన్న ప్రవచనం నెరవేరడానికి దావీదు వంశంలో పుట్టిన బట్టి శిశువే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీతి చిగురుగా వర్ణించబడ్డారు. ఇట్టి రీతిగా ఈ నీతి చిగురు పుట్టించేదను, అతడు రాజే పరిపాలన చేయను. పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అంటాడు.